నమస్తే అండి. మా ఇంట్లో ఆడవాళ్ళు తాటికాయ రొట్టె వేస్తాను, తాటికాయలు తెమ్మని చెప్పారు. సరే అండి, మాకు తెలిసిన తోటలో తాటికాయల కోసం వచ్చామండి. ఒకసారి చూడండి, తాటి చెట్లను చూపిస్తాను. తాటికాయలు ఏమైనా దొరికితేమో చూద్దామండి, కింద ఏమైనా పడ్డాయేమో. ఈరోజు ఉదయం పడ్డా ఉంటాయండి, ఒకసారి చూసి వెతకాలి. చూద్దామండి ఒకసారి ఏమైనా దొరికితేమో. చూసారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇందులో పాతవి కుళ్ళిపోయినవి ఉన్నాయండి, మంచివి కూడా ఉంటాయి. కొంచెం చూసి తెచ్చుకోవాలి. ఇది పోయిందండి, ఇది కూడా పోయింది. ఇది ఫ్రెష్గా ఉందండి, మార్నింగ్ పడినట్టుంది. ఇంకా దీని జాతి ఇంకో రెండు అయితే మనకి సరిపోతాయండి. ఒకటో రెండో చూద్దామండి, అసలు పక్కన పెడదాం. ఇది ఒకటి దొరికిందండి, ఇది కూడా ఫ్రెష్దే. ఇది కూడా పక్కన పెడదామండి. రెండు పోయింది, ఇది పోయిందండి. పడతాయి చాలా ఉన్నాయండి, 10-20 పడ్డాయి. కానీ ఇవి ఎప్పుడో నిన్న మొన్న ఎప్పుడో 4 రోజుల క్రితం పడ్డాయి అనుకుంటా. చాలా మటు కుళ్ళిపోయినాయండి. ఇది కూడా పాడైపోయిందండి, ఇవన్నీ పాడైపోయినాయి. ఇదేంటిది, ఇది కూడా బాగుందండి. ఒక కాయ దొరికిందండి, ఇది కూడా బాగా ముగ్గిందండి. కాయ అయితే బాగా ముగ్గిపోయింది, కానీ ఫ్రెషే. మార్నింగ్ ఎప్పుడో పడి ఉంటుంది ఇది నైటు. సరే అండి, మనకి కాయలు అయితే దొరికినాయండి. 3 కాయలు సరిపోతాయండి, చాలండి ఇవే. ఇంటికి వెళ్ళాక వీటి సంగతి చూద్దామండి. తాటికాయలు తెచ్చాను కదండి, తాటికాయలతో పాటు బెల్లం తీసుకురమ్మన్నారు, రవ్వ తీసుకురమ్మన్నారండి. ఇప్పుడు వీటితో ప్రాసెస్ ఏంటో చూద్దాం. కాయని టెంకలలో విడదీసుకుని మొత్తం తొక్కలు తీసుకోవాలండి. తొక్కలు తీసుకుని ఆ పేస్ట్ తీసుకుని రెడీ పెట్టుకోవాలి. తాటికాయల పేస్ట్ అయితే తీయడం అయిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీల కోసం ఇడ్లీ రవ్వ కొంచెం బెల్లం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇడ్లీలు ఒక వాయ ప్రిపేర్ చేశారండి దానికోసం. అదేవిధంగా ఇడ్లీలు అయితే నిల్వ ఉండవండి, అప్పటికప్పుడే ఫ్రెష్గా తినేయాలి. నీరు వచ్చేస్తాయి కాబట్టి అవి ఫ్రెష్గా చేసుకుని ఫ్రెష్గా తినేయాలండి. అదే రొట్టె అయితే మనం నిల్వ ఉంటుందండి. ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి, బాగా వచ్చినాయి. ఇప్పుడు రొట్టె ప్రాసెస్ కూడా మనం ఒకసారి చూసుకుందాం. తాటి పేసం, అందులో తగినంత బెల్లం, అదేవిధంగా ఆ పేసానికి తగ్గట్టుగా బొంబాయి రవ్వ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత కాసేపు ఒక 10 నిమిషాలైనా నానబెట్టాలి. బాగా నానటం వల్ల రొట్టె బాగా ఉడుకుతుందండి. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల నేను కొంచెం కాన్ఫిడెంట్గా చేయగలుగుతాను. ఇది స్టార్టింగ్ కదండి, కొంచెం అటు ఇటులో ఉన్నా కూడా కొంచెం దయచేసి ఏమనుకోవద్దు, మీరు కొంచెం అర్థం చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, రొట్టె అయితే మొత్తానికి ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ రొట్టె కాల్చడం అయితే కంప్లీట్ అయిందండి. ఇది వేడి మీద తినే కన్నా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.